ప్రధాన కారణం ఏంటి? ఈ రోజు డిఓ కార్యాలయాన్ని ఏబీ ఆధ్వర్యంలో ముట్టడించడానికి ముఖ్య కారణము ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయాలి. అదే విధంగా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే డొనేషన్ల పేరు మీద ఫీజుల పేరు మీద విచ్చలవిడిగా అడ్డగోలుగా తల్లిదండ్రులు నడ్డి విరుస్తూ డబ్బులు వసూలు చేసినటువంటి పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు డిఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు అడ్డగోలుగా ఫీజులు విద్యార్థుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల పైన ఫీజు నియంత్రణ లేని కారణంగా మేము అనేక సార్లు ఈరోజు డిఓ గారికి కావచ్చు అనేక సార్లు మేము స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకి విన్నవించిన వారి పైన ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి మనమని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. రేవంత్ రెడ్డి మనమోడు పేదోడి పిల్లలు ఎక్కడైతే చదువుతారో రేవంత్ రెడ్డి మనమోడు అక్కడ చదివితే అప్పుడు పేదోళ్ళ బాధ రేవంత్ రెడ్డికి అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం యొక్క బడులు 27,000 బడులు ఏవైతున్నాయో అక్కడ విద్యార్థులు లేని కారణంగా టీచర్ లేని కారణంగా రేషనలైజేషన్ పేరు మీద ఆ 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్ళ కుదిస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గు లేదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం నడిపేటువంటి వ్యక్తిగా ప్రభుత్వ విద్యను ఎట్లా బలోపేతం చేయాలని చూడాలి, కానీ మీరు ఉన్నటువంటి బడులని మూస్తా అని చెప్పడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం యొక్క బడులలో సంఖ్య ఎట్లా పెంచాలో వాళ్ళ మౌలిక వస్తువులు ఎట్లా కల్పించాలో చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను హిట్లర్ లాగా నేను హిట్లర్ ని రిప్రజెంట్ చేస్తూ అన్ని కూలగొడతానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి హిట్లరే కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి హిట్లర్ లాగా అనుకుంటారు. కార్మికులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు, మహిళలు అందరూ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డిని ఒక హిట్లర్ లాగానే చూస్తా ఉండు. హిట్లర్ ఏమో డైరెక్ట్ గా మనుషులను చంపిండు. రేవంత్ రెడ్డి మనుషులను చంపకుండా మనుషులకి ఏదైతే వస్తారో అవన్నీ కూడా చేస్తా ఉండు. ఇల్లు కొట్టడము, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడము, రైతు బంధు ఇవ్వకపోవడము, మహిళలకి రక్షణ లేకపోవడము, ఇవన్నీ కూడా హిట్లర్ యొక్క పాలనలో జరిగేటువంటి. మేము కూడా రేవంత్ రెడ్డిని హిట్లర్ లాగానే చూస్తా ఉన్నాం. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ రెడ్డి. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ ఏం విన్నవించారు? ఖచ్చితంగా ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. అడ్డగోలుగా డొనేషన్లతోటి ఫీజులతోటి డబ్బులు వసూలిసినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలను చర్యలు తీసుకోవాలి. అనుమతి లేనటువంటి కళాశాల స్కూళ్ల పైన అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.